మేజర్ యాక్సిడెంట్ జరిగి కాలు పూర్తిగా నుజ్జునుజ్జై తీసివేయాల్సిన ఆ కాలును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 మేజర్ సర్జరీలు నిర్వహించి కాలు పోకుండా తమ యొక్క వైద్య ప్రతిభను చూపినట్లు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు తెలిపారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి చాలా అరుదైన కేసులను ఛాలెంజ్ గా తీసుకొని మేము చేసిన ప్రయత్నానికి ఈ రోజు ఆ వ్యక్తి నడవటం తమ విజయానికి గర్వంగా ఉందని అన్నారు. ఒంగోలుకి చెందిన కొంగలేటి వెస్లీకి దొనకొండ దగ్గర యాక్సిడెంట్ కు గురయ్యారు. కాలు నుజ్జునుజ్జయింది. ఆ వ్యక్తి గుంటూరులోని ఒక ప్రముఖ వైద్యశాలకు వెళ్లడంతో కాలు తీసివేయాలని చెప్పినట్లుగా తెలిసింది. అతనికి కాలు తీసివేయడానికి ఇష్టపడక ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రి సోమాజిగూడ బ్రాంచ్ కి చేరుకొని సంప్రదించారు. అది కరోనా సమయం అవడం వలన వైద్యం అందుతుందో లేదో అని భయపడుతూ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆ రాత్రిపూట ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు డాక్టర్ శశికాంత్ మద్దు, డాక్టర్ సునీల్ దాచేపల్లి ఇద్దరు ఆ వ్యక్తిని మైక్రో సర్జరీ చేసి ఆధునిక వైద్య పరికరాలతో కాలు తీసివేయకుండా కాపాడారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. నుజ్జునుజ్జైన కాలును తీసివేయకుండా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి స్వయంగా ఆ కాలుకు సంబంధించి మొత్తం 4 సర్జరీలు నిర్వహించి విజయవంతంగా అతనికి కాలు పోకుండా అందరిలాగా నడిచే విధంగా వాళ్ళు కృషి చేశారు. యశోద హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక వైద్యం అందించి మరింత మందికి భరోసాగా నిలిచారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేము యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడ నుంచి వచ్చాము. మా కన్సల్టెంట్ డాక్టర్ శశికాంత్ మద్దు సార్, ప్లాస్టిక్ సర్జన్ సార్. మాకు ఒక పేషెంట్కి మేము ఇక్కడ గుంటూరు ఏరియాలో ట్రీట్మెంట్ కాంది మా హైదరాబాద్ సోమాజిగూడ యశోదలో ట్రీట్ చేశాము. దాని గురించి మా సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు డాక్టర్ శశికాంత్ మద్దు. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్లో సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. ఈరోజు మనం ఇక్కడ కలిసి మాట్లాడడానికి కారణం ఏమిటంటే 2020 అక్టోబర్ మన కరోనా ఫస్ట్ వేవ్ ఎండింగ్ టైంలో మనకి ఇక్కడ దోనకొండ ఏరియాలో కాలుకి యాక్సిడెంట్ అయ్యి సివియర్గా కాలు నుజ్జు అయిపోయింది. ఎవరికంటే మన ఈ వెస్లీ అనే మన పేషెంట్ ఈయనకి కాలు నుజ్జు అయిపోయింది. సో అప్పటికప్పుడు గుంటూరుకి వెళ్ళారు, వేరే చోట్లకి వెళ్ళారు. అక్కడంతా కూడా కాలు బాగా నలిగిపోయింది, దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి వీలు లేదు అని కాలు యాంపిటేషన్ అంటే తీసేస్తామని చెప్పి డిసైడ్ చేశారు. సో వెస్లీకి సంహౌ ఆయనకి ఆ ట్రీట్మెంట్ ఎందుకో హీ డిడ్ నాట్ లైక్, ఆయన కాలు తీసేయడం ఆయనకు నచ్చలేదు. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసమని యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్కి వచ్చారు ఆయన అనమాట. సో అప్పుడు నేను, మా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి ఇద్దరము ఎగ్జామిన్ చేసి ఒక కాలు రీకన్స్ట్రక్షన్ చేయడము చేద్దామని డిసైడ్ అయ్యి, సో ఫస్ట్ మల్టిపుల్ సర్జరీస్ ఉంటాయి ఈ కాలు రీకన్స్ట్రక్షన్లో. ఫస్ట్ డిబ్రైడ్మెంట్ చేస్తాము, ఆ తర్వాత డిబ్రైడ్ చేసిన తర్వాత వూండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత వూండ్ కవరేజ్ చేస్తాము. అంటే కొన్ని ఏరియాస్ పుండ్లు ఉన్న చోట, బోన్ ఎక్స్పోజ్ అయిపోయిన చోట, ఫ్రాక్చర్స్ అయిన చోట అవన్నీ ఎలా కవర్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్రాక్చర్స్ని బయట నుంచి రాడ్లు వేసి ఒక స్టేబుల్ చేస్తాం, ఫిక్స్ చేస్తాం. ఆ తర్వాత ఎక్స్పోజ్డ్ బోన్స్ ఏదైతే మనకు బయటకు కనపడుతూ ఉంటాయో, లెగమెంట్స్, ఈయనకి మోకాలు లెగమెంట్స్ కూడా బయటకు కనపడుతూ ఉంటాయి. సో పటర్లర్ లెగమెంట్ అంటారు. ఆ లెగమెంట్స్ని ఎలా కవర్ చేయాలి అని ప్లాన్ చేస్తాం. సో ఈయనకి ఏం చేసామంటే తొడ దగ్గర నుంచి చర్మంతో సహా, చర్మము కింద ఉన్న కండతో సహా, రక్తనాళాలతో సహా మనము అక్కడి నుంచి హార్వెస్ట్ చేస్తాం. అది తీసి కింద మోకాల దగ్గర రక్తనాళాలతో మళ్ళీ జోడిస్తాం. దీన్ని మైక్రో సర్జరీ అంటారు. ఫ్రీ టిష్యూ ట్రాన్స్ఫర్ ఆర్ మైక్రో సర్జరీ మైక్రో సర్జరీ అంటారు అనమాట. సో ఈ మైక్రో సర్జరీ టెక్నిక్స్ యూజ్ చేసి ఆయనకి ఎక్కడైతే ఈ బోన్ ఎక్స్పోజ్ అయిందో, ఎక్కడైతే మోకాల దగ్గర లెగమెంట్స్ అవన్నీ ఎక్స్పోజ్ అయినాయో, ఎక్కడైతే చర్మం డిఫెక్ట్ ఉందో అక్కడంతా కూడా ఈ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేశాం. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత కూడా ఆయన ఎంత ఎక్స్టెన్సివ్గా ఇంజురీ అయిందంటే అక్కడక్కడ మళ్ళీ కొన్ని చోట్ల ఏరియాస్ ఎక్స్పోజ్ అయింది. సో అందువల్ల మళ్ళీ కాలి పిక్కల నుంచి కూడా కండ రొటేట్ చేసి చేయాల్సి వచ్చిందనమాట. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ చేసాం. ఆ తర్వాత
కొన్ని రోజులు ఈ పుండ్లన్నీ మానిపోయిన తర్వాత పైన రాడ్లు తీసేసాం. రాడ్లు తీసేసి లోపల మళ్ళీ పిన్స్ వేయడము అవన్నీ చేశామన్నమాట. సో ఇలా మల్టిపుల్ సర్జరీస్ చేసి ఆయన కాలు తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు తనకు తాను చక్కగా నడవగలిగిన పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకా కొంచెం ఫర్దర్ మాడిఫికేషన్ సర్జరీస్ ఉంటాయి ఫ్యూచర్లో, బట్ ముందు ఫస్ట్ బోన్ హీల్ అవ్వాలి. ఇవన్నీ హీల్ అయిన తర్వాత కంప్లీట్గా నార్మల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫర్దర్ నీ జాయింట్ బెండింగ్ కానీ నీ జాయింట్ వాటికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్లు ఉంటాయో అవి చేస్తాం. సో పీక్ కరోనా టైంలో మనము ఈ ఎటువంటి ఆటంకం లేకుండా ఈయనకి సక్సెస్ఫుల్గా వెజ్లీకి మనము సర్జరీ చేయగలిగితాం. అదొక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మొత్తం హీల్ అవ్వాలి, అంతా హీల్ అయిపోయి ఆయన 4 years ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్ ఇంక కొన్ని ఏదైతే ఇప్పుడు ఆ జాయింట్స్ ఇంకా ఫర్దర్ మూవ్ చేయడం, ఆ జాయింట్లు ఇంకా ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా నార్మల్ ఎట్లా అవ్వాలి అనేది పుండ్లన్నీ మానిపోయిన తర్వాత అన్నీ నార్మల్ రెగ్యులర్ రొటీన్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే అది చేస్తాం. నా పేరు కొంగలీటి వెస్లీ అండి. నేను 2020 అక్టోబర్లో చిన్న ఫంక్షన్ నిమిత్తము మా ఊరు వచ్చేటప్పుడు దొనకొండ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. జరిగిన టైంలో ఏంటంటే రోడ్డు మీద ఎవరు లేరు. దాదాపు 2 hours 3 hours అంతే. ఈ కాలు అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది, ఇరిగిపోయి ఒక నరం మీదనే జస్ట్ అలా ఉందన్నమాట. ఒక 3 hours 5 hours అయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది, తీసుకొచ్చారు. ఫస్ట్ నర్సరాపేట అలా తీసుకెళ్లారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ చేద్దామన్నారు. ఆ నైట్ అంతా ఉంచేసి తెల్లారిన తర్వాత లేదు కాలు తీసేయాల్సిందే అని చెప్పేసారు. నేను లోపల థియేటర్లో కూడా ఉన్నాను, కానీ కాలు తీసేయాలనేసరికి మళ్ళీ నా మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ బెటర్ ట్రీట్మెంట్ కోసమని మళ్ళీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే 2 days అయింది. దాదాపు 1 day దాటిన తర్వాత సెకండ్ డే మళ్ళీ లేదు హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి అందువేళ కూడా కామినేని హాస్పిటల్ అలా పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా గ్యారంటీ ఇవ్వాల, చెప్పలేము ఏదైనా జరగవచ్చు, తీసేయాలంటే తీసేయాల్సిందేను అని చెప్పేసి అంటారు. మాకు తెలిసిన రిలేటివ్స్ ద్వారా సార్ని వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. పొజిషన్ ఏంది, ఏమన్నా చలనం ఉందా కింద ఏమన్నా అంటే నా బొట్టున వేలు ఉంటుంది కదా, అదొక్కటి మూమెంట్ ఉంది, ఇంకా మిగతా అదేం లేదు. ఎందుకంటే మొత్తం సైడ్ అయిపోయింది కాలు, మొత్తం ముద్దును అయిపోయి. అది జాయింట్ దగ్గర కాబట్టి ఇంకా చాలా సివియర్గా ఉంది. ఇంకా కొంతమంది డాక్టర్లు అయితే అసలు బతుకుతాడో లేదో అన్న మూమెంట్ కూడా చెప్పారు. అయితే సార్ వాళ్ళు ఏమనంటే మేము ట్రై చేస్తాము, మూమెంట్ ఉంది కదా, ఒక వేలికైనా మూమెంట్ ఉంది కదా, తీసుకురండి ట్రై చేస్తామన్నారు సారు. తర్వాత సునీల్ సార్ గారు, శశికాంత్ సార్ గారు ఇద్దరు చూశారు. దాదాపు ఆ రోజు 12 hours ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. సరే ఓకే, సక్సెస్ అయింది, కాలు అయితే నిలబడిందన్న హ్యాపీనెస్ అది ఇచ్చారు. ఇంకా సార్ దగ్గర ఉన్న మ్యాక్సిమం ఫస్ట్ నుంచి సార్ మ్యాక్సిమం సర్జరీలు, లాస్ట్లో సునీల్ సార్ అయినా అంటే బోన్స్ సంబంధించి మ్యాక్సిమం మీకు ఆడుకున్నాడంటే చాలా పేషెన్స్గా ఉన్నాడు. ఎన్ని టైం ఏదైనా సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో పొజిషన్ అని మాత్రం దగ్గరనే చూసుకున్నాడు సార్. నేను శశికాంత్ సార్కి చెప్తున్నాను, ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నారు. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా కానీ ఏం కాదు, అసలు ఇన్ని పేషెన్స్ ఉండాలా, రికవర్ అవుతావు, పేషెన్స్తో ఉండు, ఏం కాదు. థ్యాంక్స్ టు వన్స్ అగైన్ సార్. ఈ పొజిషన్లో ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా శశికాంత్ సార్ గారు చాలా కోఆపరేషన్. అందులో అసలు నాకు కొంచెం నడిచినా పర్వాలేదు, తీసేస్తే ఏంటంటే ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ఉండదేమో అన్న ఒక బాధ ఉండేది. ఎలా అయినా నిలబెట్టండి సార్ అంటే చాలా ట్రై చేశారు. చాలా 4 సర్జరీలు జరిగినాయి. 4 months అక్కడే ఉన్నాం. దట్స్ ఇట్ అండి. నడుస్తున్నానండి. మామూలుగా వెహికల్ బండి తోలలేను కానీ స్కూటీ, కారు. పేషెంట్ వైపు నుంచి కూడా మాకు చాలా సహకారం కావాల్సి వస్తుంది. పేషెంట్కి ఆయనకు ఓపిక కావాలి, నమ్మకం ఉండాలి. ప్లస్ మల్టిపుల్ సర్జరీస్కి మనోనిబ్రము, మనము ఏం చెప్పినా చేయగలిగిన నొప్పి కానీ ప్రతి సర్జరీ చేసేటప్పుడు సహజంగా నొప్పి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అవన్నీ తట్టుకోగల శక్తి ఉండాలి. అవన్నీ మాకు వెస్లీ అవన్నీ తట్టుకొని నిలబడటం వల్లనే మేము ఇంత సక్సెస్ చేయగలిగాం. మేము యశోద హాస్పిటల్ తరఫు నుంచి ప్రతి నెల అంటే ఎవ్రీ మంత్లో ప్రతి వారము ఎవరో ఒకళ్ళు ఈ మన చీరాల
చీరాల్లోని లైఫ్ హాస్పిటల్ ఉంది మన వుడ్ నగర్లో. అక్కడ ఎవ్రీ వీక్ ఒక స్పెషలిస్ట్ వస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ఎవ్రీ వీక్ 4th ఫ్రైడే ఆర్ లాస్ట్ ఫ్రైడే 4th ఫ్రైడే వుడ్ నగర్లోని లైఫ్ హాస్పిటల్, చీరాల వుడ్ నగర్లోని లైఫ్ హాస్పిటల్కి మేము విజిట్ చేస్తున్నాం. ఒక వారం న్యూరాలజిస్టు, ఒక వారము ఆర్థోపెడిక్ సర్జను, ఒక వారము యూరాలజిస్టు, ఒక వారం ప్లాస్టిక్ సర్జను, ఒక వారం గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు. సో అట్లా వారానికి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎవరో ఒకళ్ళు చీరాలలోని లైఫ్ హాస్పిటల్, వుడ్ నగర్లోని లైఫ్ హాస్పిటల్కి విజిట్ చేస్తున్నాం.